నమస్తే వ్యూవర్స్, ఇవాళ పొద్దునే అయితే మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామని చెప్పి అనుకున్నాము. సో దగ్గరలో ఉన్న చికెన్ షాప్కి అయితే వచ్చాము. ఫస్ట్ టైం ఈ షాప్కి అయితే రావటం. సో ఈ బ్రదర్ అయితే చాలా బాగా కొడుతున్నారు. నెమ్మదిగా నిదానంగా ముక్క ముక్క చెదరకుండా మంచి సైజు, మనం అడిగిన సైజులో కొట్టిస్తున్నారు. బయట కొంతమంది అయితే ముక్కని పాడు చేసేస్తారు, కొట్టేసి విరగ కొట్టేస్తారు బోన్స్. ఈ బ్రదర్ అయితే చాలా బాగా కొట్టారు. సో చాలా బాగా అయితే ఇచ్చారు. తర్వాత మా అన్నయ్య కొత్తిమీర, తర్వాత పుదీనా, కరివేపాకు, నిమ్మకాయలు అవన్నీ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఈ మా అమ్మగారు అయితే చాలా హుషారుగా ఉన్నారు, అసలు మామూలుగా లేదు. ఈ వయసులోనే ఎంత హుషారుగా ఓపికతో వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి వెంటనే ఏది అడిగితే అది అయితే తీసి ఇచ్చేస్తున్నారనమాట. చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. వెంటనే పంపించేస్తున్నారు. వచ్చిన కస్టమర్కి ఏం కావాలని చెప్పి అడుగుతుంది, తీస్తుంది, ఇస్తుంది, పంపించేస్తుంది. అసలు ఇంత వాన్లో కూడా ఆమె చేస్తుందంటే చాలా గ్రేట్ అసలు. సో మేమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇక ఇంటికి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ముందైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. కడిగి రెడీగా పెట్టుకున్న చికెన్ని అలాగే ఓన్లీ ప్లెయిన్ చికెన్లో అలా సాల్ట్ వేసేసుకొని దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయేంత వరకు మేమైతే కుక్ చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా కొత్తగా కొంచెం. దాని తర్వాత వాటర్ కంటెంట్ అంతా పోయినాక దానికి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సెమీగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట పీసెస్ని. ఎందుకంటే దమ్ తొందరగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల ముక్క కూడా చెదిరిపోదు. దాని తర్వాత బయట మా రెడీమేడ్ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అదైతే మేము యూజ్ చేస్తున్నాం ఇవాళ. సో దాని తర్వాత కారం, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. సో ఈ విధంగా అయితే వేసుకొని, అండ్ ఇంకొకటి చెప్పడం ఏంటంటే ఉప్పు మీరు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆ రెడీమేడ్ మసాలాలో ఉంటుంది కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని ఉప్పు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. దాని తర్వాత నూనె కూడా వేసేసుకొని ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ముందు. సో ఇది మ్యారినేట్ ప్రాసెస్ అనమాట. ఇలాగా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి, ఈ ముక్కలన్నిటిని మ్యారినేట్ చేసుకొని. సో ఈ విధంగా మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇట్లా వచ్చింది. సో మనం దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఆనియన్స్, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. బట్ బిర్యానీలో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో మ్యారినేట్ చేసుకున్నది ఇలా అయితే వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఆ మ్యారినేట్ అయిన దాన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం అయితే వాటర్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఉడికించుకోవాలి. అంటే ఎంత అంటే ఒక 40% అయితే 50% వరకు ఉడికించుకోవాలి దీన్ని మంచిగా. చికెన్ని మసాలాకి అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హైలో పెడితే మాడిపోతుంది, ఎందుకంటే మసాలా తక్కువ ఉంది కదా. సో మనం ఉడికించుకోవాలన్నమాట. దాని తర్వాత మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రైస్ని ఉడికించుకోవడానికి. సో బాయిల్ అయిన వాటర్లో రైస్ని వేసేసుకొని బాగా మరుగుతున్న వాటర్లో అయితే వేయాలన్నమాట. అప్పుడు మనకి తొందరగా అవుతుంది. ముందే అయితే వేయకూడదు. వేసిన దాన్ని దాని తర్వాత 1-2 సార్లు తిప్పి బాగా మరలించుకోవాలి. బాగా తెరలి ఇలా తెరులుతుండగా అప్పుడు మనం దాన్ని వడగట్టే దాంతో తీసుకొని ఈ మ్యారినేషన్ అయ్యి కుక్ అయ్యి రెడీగా ఉన్న చికెన్కి దీన్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని. ఆల్రెడీ ఒక 50% అయితే మనకి చికెన్ ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా. దాని తర్వాత దమ్ పెట్టడానికి ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసి పూర్తిగా ఈవెన్ మొత్తం అన్ని ప్లేసెస్కి స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని కూడా మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాల పాటు 20 నిమిషాల పాటు ఉంచేయాలన్నమాట. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. అంటే మనం చికెన్ మధ్యలో బిర్యానీ ఉడికిందో లేదో చూసుకుంటూ ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా రైస్ అంతా స్ప్రెడ్ చేశాక ఫ్రైడ్ ఆనియన్స్ మీద జల్లేసి కొంచెం కొత్తిమీర కూడా జల్లేసి దాన్ని తీసుకెళ్ళి ప్యాన్ మీద లేదా డైరెక్ట్గా అయితే పెట్టేసేయాలన్నమాట. డైరెక్ట్గా పెట్టిన తర్వాత 20 నిమిషాలు 25 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద పెట్టాలి దమ్ము, డైరెక్ట్గా పెట్టుకోకుండా. అప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. బిర్యానీ అయితే వేరే లెవెల్లో వచ్చింది. పొడిలాడుతుంది, అసలు అడుగు అంటలేదు. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. సో ఈసారి అయితే మేము హోమ్మేడ్ మసాలా కాకుండా రెడీమేడ్ది యూజ్ చేసాం కాబట్టి కొంచెం ఇది కూడా బాగానే ఉంది, మాకు చాలా బాగా అనిపించింది. సో టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది. చూసారు కదా, అస్సలు మాడలేదు, పీస్ కూడా చాలా బాగా ఉడికింది. సో బిర్యానీ అయితే మంచిగా ముక్క చెదరకుండా రావాలంటే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అదిరిపోద్ది ఇంట్లో. సో సండే చేసుకోవాలనుకున్నా, ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇలా అయితే ట్రై చేయండి. నా వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.